హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి, ఈరోజైతే భోగి పండుగ. పొద్దున్నే లెగిచి మా తాతయ్య, మా అమ్మమ్మ, మా మావయ్య వాళ్ళు ఇలా భోగి మంట అయితే చాలా అందంగా వేశారు. వీడు నా బుల్లి బామ్మర్ది. ఇలా భోగి మంట అయితే చాలా మండుతుంది. అక్కడ చూడండి, తాతయ్యను వేరే వాళ్ళు ఎవరో వెళ్తున్నారు. మా తాతయ్య ఇక్కడ నిల్చున్నాళ్ళండి. వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉన్నారో నేను చూపిస్తాను మీకు. ఇక్కడ నిల్చున్నాడు మా తమ్ముడు, మా చిన్న తమ్ముడు. అక్కడ నుండి వస్తున్నాడు కదా, కనిపిస్తున్నాడు కదా, ఆయన మాకు పెదనాన్న అవుతారు. ఆయన హౌస్ కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి హౌస్ పక్కనే ఉంటుందన్నమాట. భోగి మంట అయితే మండుతుంది. చూడండి ఎంత బాగా భోగి మంట వేశారో. చెప్పాలంటే యాక్చువల్గా మా తాతయ్య భోగి మంటను ఎలా వేస్తారంటే, ప్రతి సంవత్సరం ఇలానే వేస్తారు. మా తాతయ్య ఒక జాంకాయ చెట్టు పెంచుతాడు. ఆ జామ చెట్టుని ఈ భోగి పండుగ వచ్చేసరికి ఈ సంవత్సరం అంతా పెంచిన చెట్టుని దాన్ని తీసేసి ఇలా భోగి మంటగా వేస్తాడు. కానీ అది ఎలా అంటే చిన్న చెట్టే పెంచుతాడు. కానీ ఈసారి ఏమైందంటే, ఎదురింటి ఆంటీ మా ప్లేస్లో మీరు చెట్లు వేసారు తీసేసేయండి అనింది. అందుకని తాతయ్య చెట్లన్నీ పాపం నరికేయటం జరిగింది, చాలా బాధగా. ఇంకేముంది, ఆ చెట్లతోటి ఆ నరికేసిన పుల్లలతోటి తాతయ్య భోగి మంట అయితే వేశారు. అక్కడ నిల్చుంది కదా అండి మా అమ్మమ్మ గారు. మా అమ్మమ్మ గారు అయితే చలికి చాలా బాగా చలి పుడుతుందని తలకి మాస్క్ లాంటిది కట్టుకున్నారు. చూడండి, వచ్చారు కదా మా పెద్ద మామయ్య గారు. మా మామయ్య ఇప్పుడే వచ్చాడు, డ్యూటీకి వెళ్తున్నారు. త్వరగా వెళ్ళాలని భోగి పుల్ల వేసేసి వెళ్దామని ఫాస్ట్గా వేసి వెళ్తున్నారు. చూడండి, మా మావయ్య ఫాస్ట్గా బైక్కి వెళ్తున్నారు వెనక్కి. ఎందుకంటే మావయ్య పాపం పొద్దున్నే డ్యూటీకి వెళ్ళాలి కదా, అందుకని. ఇంకా చెప్పాలి అంటే ఇంకా భోగి మంట గురించి నేను చెప్తాను వినండి. మీకు జలుబు కానీ ఇంకా ఏదైనా లంగ్స్కి సంబంధించిన ఏదైనా న్యూమోనియా కానీ అలా ఉంటే ఏంటంటే, ఈ మామిడి చెట్టు అనేది మామిడి చెట్టు ఆకులు కాదు, నేను మిస్టేకే చెప్పాను. జామ చెట్టు ఆకుల్ని హాట్ వాటర్లో వేసుకొని మనం ఆవిరి పడితే ఏమైందంటే లంగ్స్లో ఉన్న న్యూమోనియా అంతా క్లియర్ అయిపోయింది అనమాట. అలానే ఇప్పుడు తాతయ్య ఏం చేశాడు, జామ చెట్టు కర్రలతోటి మంటేశాడు కాబట్టి, సో ఆ పొగ పీల్చుకున్నా కానీ మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందుకనే నేను కూడా చాలా బాగా పీల్చేసుకుంటున్నాను. దాంట్లోనే సీతాఫలం చెట్టు కూడా మిక్స్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ సీతాఫలం చెట్టు, జామ చెట్టు రెండూ ఉన్నాయి. తాతయ్య చాలా ప్రేమతో రోజు వాటర్ పోసి పెంచారు. కానీ ఎదురింటి ఆంటీ మా ప్లేస్లో తీసేయండి చెట్లు అనిందని ఇంకా కొట్టేయడం జరిగింది. ఎదురింటి ఆంటీ ఏమి ఆ ప్లేస్లో నుండి ఎప్పుడు నడవదు, ఆమె ఎదురు నుండి వెళ్ళిద్ది. అయినా కానీ ఇంకా తప్పదు, కానీ వాళ్ళ ప్లేస్లో వేసినప్పుడు తీసేయాలి, కానీ తీసేసాం. మేము ఇలాగా భోగి మంటల్లో అయితే మా లాస్ట్ ఇయర్ బట్టలన్నీ లేదంటే అవన్నీ వేస్తాం. వీడైతే నా తమ్ముడు, చూడండి ఎలా ఎక్కిరిస్తున్నాడు నన్ను. వీడు ఎప్పుడు అలానే సరదా పట్టిస్తూ ఉంటాడు నన్ను. వీడేమో డ్యాన్స్ చేస్తున్నాడు, నేను ఒక 2 స్టెప్పులు తీద్దాంలే అని తీసాను, చాలా బాగా వచ్చాయి. ఇదైతే అమ్మమ్మ వేసిన భోగి ముగ్గు. వీడైతే నా బుల్లి తమ్ముడు, చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నాడు. ఓ నాగిని డ్యాన్స్, వీడు నాగిని స్టెప్స్ వేస్తున్నాడు. ఏంటో నవ్వుతున్నాడు మళ్ళీ. ఇప్పుడైతే మా బుల్లి బామ్మర్ది వచ్చాడు, వీడు కూడా నాగిని స్టెప్స్ వేస్తున్నాడు. వీడి గురించి చాలా చెప్పాలండి మీకు, ఇంకా లాంగ్ వీడియో ఉందిగా చెప్తాను చూడండి. ప్రస్తుతానికైతే వీడు నాగిని డ్యాన్స్ అయితే చూడండి, చాలా బాగా వేస్తాడు మావాడు. అసలు డ్యాన్స్లో ఇదిగో చూడండి, మా తమ్ముడు మా వాడు కలిసారంటే ఇంకా మామూలుగా ఉండదు డ్యాన్సు. అక్కడ నుండి వస్తున్నారే చీర కట్టుకొని, రెడ్ కలర్ సారీ. మా అమ్మగారు, నాకు రెడ్ అంటే చాలా ఇష్టం. పక్కన ఉంది కదా మా చెల్లి, మా చిట్టి చెల్లి. మా చెల్లి ఏం తెస్తుందంటే పాత బట్టలు తీసుకొస్తుంది, భోగిమంటల్లో వేసేసింది. చూడండి, మా అమ్మ అయితే చూస్తుంది అక్కడ నిల్చొని, మా తాతయ్య కూడా చూస్తున్నాడు. మా తమ్ముళ్ళు డ్యాన్స్ చూడండి, ఒకసారి చూపించాలనిపిస్తుంది కాబట్టి చూపిస్తున్నాను. సూపర్గా వేస్తారు. యాక్చువల్గా వీళ్ళకి నాగిన్ డ్యాన్సులు బాగా వస్తాయి. ఇంకా చెప్పాలంటే నా బామ్మర్ది అయితే చాలా బాగా వేస్తారు డ్యాన్స్. చూడండి, ఇద్దరు కలిసి నాటు సాంగ్ అయితే డ్యాన్స్ వేద్దాం అనుకొని వేస్తున్నారు. మీకు కూడా నచ్చితే నాకు నచ్చింది అని కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. చూడండి వాళ్ళు ఎంత బాగా వేస్తున్నారు.
యాక్చువల్‌గా ఈ వీడియో కోసమనే ఏస్తున్నట్టున్నారు మా తమ్ముడోళ్ళు. కానీ బాగా ఏస్తున్నారులెండి. చిన్న పిల్లలు గదా! చాలా ముద్దుగా ఏస్తున్నారు. నాకు చాలా బాగా అనిపిచ్చింది. ఎందుకంటే పక్కనే భోగిమంట పక్కన డాన్స్‌లు చాలా అందంగా అనిపిచ్చింది. ఇలా చూస్తా ఉండగానే మా పెద్ద తమ్ముడైతే వచ్చేసాడు. పక్కనే నా కొడుకు గూడా ఉన్నాడు. వాడు నా పెద్ద బామ్మర్ది. వీళ్ళందరూ వచ్చేసారు ఒకేసారిగానే. నా కొడుకు చూడండి చేతిలో షూస్ తీసుకొస్తున్నాడు. వాళ్ళ పిన్ని అయితే కడప నుండి తీసుకొచ్చింది వాడికి షూస్. వాటికైతే లైటింగ్స్ కూడా వచ్చిద్ది. ఆ షూస్ గురించి నేను ఇంకొక వీడియోలో చెప్తాను. అక్కడ నుండి వస్తున్నాడు కదా, ఆయన ఎవరో నాకు తెలియదులేండి. మా తమ్ముడు డ్యాన్స్ అయితే చూడండి ఎంత బాగా వేస్తున్నాడో. డీజే టిల్లు సాంగ్ కూడా వేస్తున్నారు వాళ్ళైతే. బాగా వేస్తున్నారు డ్యాన్స్. మా బామ్మర్ది మా తమ్ముడు డ్యాన్స్ చూడండి మీరు, మీకు బాగా నచ్చిద్ది నేను కూడా అనుకుంటున్నాను. ఇక్కడైతే మా చెల్లి నేను ముద్దు పెట్టుకుంటుంది. ఇక్కడైతే మా పెద్ద తమ్ముడు వచ్చాడు. అక్కడ మా మరదళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒక మరదల పేరు భాగ్యశ్రీ, ఇంకొక మరదల పేరు తపస్వి. ఇప్పుడైతే ముగ్గురు ఏమన్నాను చూడండి, ముగ్గురు డ్యాన్స్ చేస్తున్నారు. నాకైతే బాగా నచ్చింది. పక్కన భోగిమంట, అటు పక్కన తాతయ్య, ఇటు పక్కనేమో వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. చాలా బాగుంది. వీడేమో ఫస్ట్ డ్యాన్స్ చేశాడు. మళ్ళీ ఏమంటేనేమో మా పెద్ద తమ్ముడు పెద్ద బామ్మర్ది వేయనంటున్నాడు. సరేలేండి వీళ్ళని ఏమన్నాడుగా వీళ్ళు వేస్తున్నారు. అక్కడైతే మా అమ్మ కూర్చొని ఉంది. ఏంటో చెప్తుంది, ఈ పాటకు డ్యాన్స్ వేయండిరా, ఈ పాటకు డ్యాన్స్ వేయండి అని. నా కొడుకు అయితే వాడిని లేపుతున్నాడు చైర్లో ఉండి, పెద్ద తమ్ముడిని. నా బుల్లి చైర్లో ఎందుకు కూర్చున్నావురా నువ్వు లే అని. ఇంకా వీళ్ళు డ్యాన్స్ అయితే చూడండి ఎలా ఉందో. వీళ్ళైతే చాలా ఆనందంగా అయితే ఉన్నారు. ఎంత ఆనందంగా ఉన్నారంటే, ఈరోజు భోగి పండుగ కదా, పొద్దున్నే లేచి వచ్చారు కదా, అందుకని చాలా హ్యాపీగా స్టెప్పులు వేస్తున్నారు. చూడండి నా కొడుకు మొత్తానికి ఆ చైర్లో వాడిని లేపైతే వీడైతే కూర్చుంటున్నాడు. మళ్ళీ ఇంకో తమ్ముడు వస్తే వాడిని కూడా లేపి వీడెలా చైర్లో ఆక్యుపై చేసేసాడు పూర్తిగా. వాళ్ళ పిన్ని కూడా వాడికి ఎప్పుడు సపోర్ట్ ఇస్తూనే ఉండిద్ది. షూస్ వేసుకున్నాడు వాడు, మెరిసే షూస్. ఆ షూస్కి అయితే అడుగున లైటింగ్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. వీడైతే హ్యాపీగా చూస్తున్నాడు వాళ్ళు వేసే డ్యాన్స్ని. వీడికి చాలా ఎగ్జైటింగ్ ఉందనుకుంటాం. వాళ్ళ డ్యాన్స్ అంతా బాగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు నా హనీ అయితే. ఇంకా తాతయ్య వాళ్ళు ఇప్పుడే అమ్మమ్మ వచ్చింది పాత బట్టలు తీసుకొని. ఎప్పుడు భోగిమంటల్లో మేము ఇలా పాత బట్టలు వేస్తాము. చూడండి మా అమ్మమ్మ గారు ఎలా పాత బట్టలు వేస్తున్నారు. అలా ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్స్, మీరు భోగిమంటలో పాత బట్టలు వేసేటప్పుడు జాగ్రత్త. నా కొడుకు అయితే చూడండి ఫోన్లో వీడియో తీస్తున్నాడు మా అమ్మమ్మని. వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటే కూడా అవి కూడా తీస్తున్నాడు అనమాట వీడియోస్గా. మీరు కనుక భోగిమంటల్లో ఎప్పుడైనా పాత బట్టలు వేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. అవి చిందొచ్చి మీద కూడా పడవచ్చు. మాకు ఏకైక పిన్నికి అలాగే పాపం పడింది. అందుకని మీరు చాలా కేర్గా ఉండండి. మా బుల్లి బామ్మర్ది చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నాడు. నా కొడుకు అయితే అక్కడ కూర్చొని వీడియో తీస్తున్నాడు నా బుల్లి బామ్మర్దిని. వాడు వేసే డ్యాన్స్ని వాడైతే బాగా వేస్తున్నాడు. ఇంకా చూడండి అమ్మమ్మ వచ్చి మళ్ళీ భోగి మంటని సరి చేస్తుంది. అమ్మమ్మ తాతయ్య చాలా చక్కగా ముచ్చటంగా ఉన్నారు ఇద్దరు భోగి మంట దగ్గర. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ భోగికి ఇది చాలా స్పెషల్ చెప్పాలంటే. మా అమ్మమ్మ తాతయ్య ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉంటారు. అలానే ఉండాలి కూడా అనుకుంటాను. మా బామ్మర్దులు అయితే ఏం చేయాలో అర్థం కాక చూస్తున్నారు. ఇంకా నా కొడుకు గురించో చెప్తాను. నా కొడుకు అయితే వీడియో తీసి మా అమ్మకు చూపించాడు. వీళ్ళేమో సైకిళ్ళ విన్యాసం అంట. సైకిళ్ళ కాంపిటీషన్ పెట్టాక మేమిద్దరం కాంపిటీషన్లో పార్టిసిపేషన్ చేస్తామన్నారు. సరేలేరా మీరు అటు ఇటు సైకిల్ వేసుకొని తిరగండి, చూద్దాము ఎవరు ఫస్ట్ వస్తారో అని నేను అన్నాను. ఇంకా అనగానే ఇంకా మా చిన్న తమ్ముడు అయితే తీసుకున్నాడు సైకిల్. చూడండి వాడు ఎన్ని రౌండ్స్ వేస్తున్నాడు. అలానే ఇదే పనని ఇంకా మా బుల్లి బామ్మర్ది కూడా వస్తానన్నారు. సరే నువ్వు వెళ్ళి రాపోరా, అంతలోకి నేను వీడికి కాంపిటీషన్ పెడతాను అని చెప్పాను. వీడికైతే పోటీ పెట్టాను. వీడైతే సైకిల్ వేసుకొని అయినా కానీ చూస్తున్నాడు ఫస్ట్ భోగిమంటకెళ్ళి ఎంత జాగ్రత్తగా భోగిమంట వేయాలని. ఎందుకంటే తాతయ్య వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇలా జాగ్రత్తగా భోగిమంట వేయాలి, అలా పడితే అలా వేయకూడదయ్యా, పాత బట్టలు కూడా చాలా జాగ్రత్తగా వేయాలని చెప్తున్నాడు. ఈలోపు బుల్లి బామ్మర్ది వచ్చేసాడు సైకిల్ తీసుకొని. ఇంకా వీళ్ళిద్దరికి పోటీ అయితే స్టార్ట్ అయింది. చూడండి వీళ్ళిద్దరు సైకిల్ ఇప్పుడు ఎలా తొక్కుతారు. ఎవరైనా రౌండ్లు వేస్తే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇస్తానని చెప్పాను. యాక్చువల్గా ప్రైజ్ ఏంటంటే
వాటర్ బాటిల్ అనమాట, 10 రూపీస్ వాటర్ బాటిల్. ఓకే, ఇప్పుడు చూడండి మా బామర్దులు ఎలా ఫాస్ట్గా సైకిల్ వేసుకొని తొక్కుతున్నారో. ఎవరు గెలుస్తారో చూద్దాం ఈ కాంపిటీషన్లో. అందులోకి నా కొడుకును నా పెద్ద బామర్ది కూడా అక్కడ నిల్చొని చూస్తున్నారు వాళ్ళని, ఎవరు గెలుస్తారు సైకిల్ దాంట్లో అని. నా హనీ మాత్రం వెనకాల చేతులు పెట్టుకొని ఏంటో పెద్దోళ్ళు వెళ్తున్నట్టు వెళ్తున్నాడు అనమాట. తాతయ్య అయితే భోగి మంటని ఇంకా పెంచుతున్నాడు. చూడండి, కర్ర తీసి మళ్ళీ ముందుకు పెడుతున్నాడు. అలానే భోగి మంటని చాలా జాగ్రత్తగా మీరు కూడా వేసుకోండి. అవి ఒక్కొక్కసారి వచ్చి కళ్ళల్లో కూడా పడవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే లేదంటే ఒక్కొక్కసారి వచ్చి ఈ స్కిన్ మీద కూడా పడవచ్చు. అలా పడినప్పుడు మీకు స్కిన్ బొబ్బలు రావటం కూడా జరుగుతుంది. అందుకని మీరు చాలా కేర్గా అయితే ఉండండి, చాలా జాగ్రత్తగా వేయండి భోగి మంట. ఇక్కడ చూడండి వీడు డ్యాన్స్ వేస్తున్నాడు. నా కొడుకుని కూడా ఏమంటున్నాడు, నా కొడుకేమో నేనేనని చెప్తున్నాడు. చూడండి వాడు నేను ఎడుతున్నాడు వెనక్కి. నా కొడుకు చూడండి ఏం చేస్తున్నాడో. నా చిన్ని హనీ అయితే ఆ షూస్ అయితే హనీకి అయితే చాలా అందంగా ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ పిన్ని తీసుకొచ్చింది కదా. నా కొడుకు ఎంత బాగా నవ్వుతాడంటే ఇలా నవ్వుతాడు, ఎంత అందంగా ఉన్నాడు కదా నా హనీ. ఓకే, ఇంకా భోగి మంట అయితే ఫైనల్కి అయితే రాబోతుంది. అందులోకి వీళ్ళ ముగ్గులు వీళ్ళ సైకిల్ కాంపిటీషన్లో అయితే నా బుల్లి మమ్మరిది గెలిచాడు, నా తమ్ముడైతే ఓడిపోయాడు. ఇలా భోగి మంట అయితే ఫైనల్కి వస్తుంది చూడండి మీరు. ఇలా ఫైనల్కి భోగి మంట అయితే వచ్చేస్తుంది. ఇంకా వీళ్ళ కాంపిటీషన్లో అయితే నేను ఆల్రెడీ విన్నర్ని అయితే నేను అనౌన్స్ చేసేసాను. అయినా కానీ ఇంకా వీళ్ళు అలా సైకిల్ వేసుకొని తొక్కుతున్నారు. నా హనీ దగ్గరికి వద్దాము. నా హనీ చూడండి ఆ కుర్చీలో కూర్చొని లెగవట్లేదు, లెగవమన్నా కానీ ఓకే ఏంటో లేచి ఫోన్ తీసుకుంటున్నాడు నా దగ్గర నుండి. ఆగురా హనీ, ఆగురన్నా ఊరుకోవట్లేదు. ఇక్కడ చూసారు కదా ఎవరో ఈ తాతయ్యను ఈ ఆంటీని ఎప్పుడు చూస్తూ ఉంటాను నేను రోడ్డు మీద. ఇప్పుడైతే నా పెద్ద తమ్ముడైతే వచ్చాడు, పాత బట్టలు వేస్తున్నాడు భోగి మంటల్లో. చూడండి మంట అయితే ఫైనల్కి వచ్చేసింది. అయినా కానీ వాడు ఇప్పుడు నీటి కుండని అయితే తీసుకొని వెళ్ళి దాని మీద పెట్టాడు. ఎప్పుడు ఇలా హాట్ వాటర్ కాచుకొని భోగి మంటల్లో పెట్టుకొని మేము ఎప్పుడు పోసుకుంటాం. పొద్దున్నే భోగి నీళ్ళతోటి స్నానం చేస్తాము. అలా చేయటం వల్ల మన ఒంటి మీద ఉన్న దరిద్రం మొత్తం పోయిద్దంట, మనకు పట్టిన దరిద్రం అంతా వదిలేద్దంట ఫ్రెండ్స్. మీరు అలానే చేయండి. ఇక్కడ నుండి వస్తుంది అయితే మా పెద్ద మరదలు, తను టిఫిన్ తీసుకొని వస్తుంది. ఇక్కడ నుండి ఎవరో చిన్నపిల్లలు వెళ్తున్నారు. నేను వాడిని పిలిచి అడిగాను, అరే బుడ్డోడా ఒకసారి నిల్చోరా వీడియో తీస్తా అంటే వాడు నిల్చొని ఫోజ్ ఇచ్చి మరీ వెళ్తున్నాడు. అక్కడ ఒక కుక్క వస్తుంది, ఆ కుక్కను చూసి వాళ్ళు భయపడి ఉరుకుతున్నారు. ఇంకా మన భోగి మంట అయితే ఫైనల్గా మా తమ్ముడు వచ్చి పాత బట్టలు వేసేసరికి ఇంకా మంట కొంచెం మండుతుంది చూడండి. ఇక్కడ నీళ్ళు అయితే కాగుతున్నాయి. ఈ అంకుల్ కంట పక్కకి తీయాలంట అది భోగి మంటని, అందుకు ఆయన పక్క నుండి వెళ్ళిపోయారు. ఇంకా మా అమ్మగారు అయితే వచ్చారు. అక్కడ ఉన్నాడు కదా నా బుల్లి బొమ్మది, ఇక్కడ మా తాతయ్య ఉన్నారు చూడండి. తాతయ్య ఎంత జాగ్రత్తగా వేస్తున్నారు. మీరు అలానే వేయండి, కాలే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అమ్మ అయితే వేడి నీళ్ళు కాగాయా లేదని చూస్తుంది, ఇంకా కాగలేదని మళ్ళీ సరిగ్గా పెట్టేసేసింది వేడి నీళ్ళని. మీరు అలానే చూసుకుంటూ ఉండండి. వేడి నీళ్ళు చాలా సేఫ్గా పోసుకోండి, ఒళ్ళు కాల్చుకోకుండా. ఆ పొగ పీల్చుకోవడం వల్ల, ఆ జాంకాయ చెట్టు పొగ పీల్చుకోవడం వల్ల ఏంటంటే లంగ్స్కి కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిద్ది. కానీ అది వెళ్ళకుండా కొంచెం ఫేస్కి మాస్క్ లాగా పెట్టుకొని పీల్చుకోండి. చెప్పాలంటే కొంచెం ఆవిరిలాగా కూడా యూజ్ అవుతుంది. చూడండి తాతయ్య అయితే కర్రలు తీసుకొస్తున్నాడు. ఇంకా జాన్ చెట్టు అని మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చూపిస్తున్నాను చూడండి. తాతయ్య అయితే జాన్ చెట్టు కర్రలు తీసుకొస్తున్నాడు. ఇంకా భోగి మంటలు అయితే పెడుతున్నారు చూడండి. మీరు ఇలానే భోగి మంటలు వేసుకోండి ఎప్పుడు. చూడండి మేమైతే ఎప్పుడు ప్రతి సంవత్సరం మేము ఇలానే వేసుకుంటామండి. ఇలా అందంగా భోగి మంట అయితే వేస్తారు మా తాతయ్య వాళ్ళు, మా తాతయ్య గారు, మా అమ్మమ్మ గారు చాలా ఇలా అందంగా వేస్తారనమాట. చూడండి మా తాతయ్య పాపం ఎంత కష్టపడుతున్నారో భోగి మంట వేయడానికి. పొద్దున్న లేచిన దగ్గర నుండి పాపం ఎంత కష్టపడ్డారు మా తాతయ్య గారు భోగి మంట వేయడానికి. నీళ్ళైతే కాగుతున్నాయి చూడండి, మంట మండుతుంది. మీకు కనిపిస్తుందా? నాకైతే కనిపిస్తుంది. మీకు కనిపిస్తే కామెంట్ బాక్స్లో ఎస్ కనిపిస్తుందని కామెంట్ చేయండి.
ఇలానే ఎప్పుడు ఈ ఇలానే ఎప్పుడు మేము వేసుకుంటామండి. ఇంకా చెప్పాలంటే ఈ సంవత్సరం భోగి మంట కంప్లీట్ అయిపోయింది. నేను మా తాతయ్య మా అమ్మమ్మ అందరం హ్యాపీగా ఉన్నాం. ఇంకా చెప్పాలంటే ఈ బుడ్డోడు వస్తున్నాడు కదా, ఆ బుడ్డోడు అయితే మా మావయ్య వాళ్ళ కొడుకు. ఇంకే ఇప్పుడు తాతయ్య ఇంకా బుడ్డోడు గురించి అయితే చెప్తాను చూడండి. వీడు ఎలా తిరుగుతున్నాడో, మా ఇంటికి ఇలానే వచ్చాడో నాకు భలే ఎగ్జైటింగ్ అనిపించింది. అందుకని వీడియో అలానే పెట్టాను. వాడి స్పెట్స్ నాకు